తిట్టుకుంటా మూలుక్కుంటా పనిచేసామంటే మాత్రం వెళ్ళిపోయే రోజున మనం అన్నీ తీసుకుని మెడబట్టుకుని బయటికి గంటేస్తారు. ఎల్లా ఎల్లా హబీబీ తాలి కువైట్. హాయ్ ఫ్రెండో, నమస్తే, బాగున్నారా? నేనండి మీ కువైట్ కుర్రోడ్ని. వెల్కమ్ బ్యాక్ మై న్యూ వీడియో. ఫ్రెండో, మనము కువైట్ దేశం వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఫ్రెండో. మనము ఇంటి దగ్గర ఉన్నప్పుడు కువైట్కు వస్తున్నామని తెలిసినప్పుడు మనకు తెలిసిన వాళ్ళు కానీ మనకు తెలిసినటువంటి ఆఫీస్ నుంచి కానీ మనకి వీసాలు ఇంటి దగ్గరకు వస్తాయి కదా. ఇంటికి వీసా వచ్చిన వెంటనే అబ్బా వీసా చూసి మురిసిపోతాం. అబ్బా ఒరే మన ఫ్రెండ్కి ఫోన్ చేసేసి, ఒరే ఫ్రెండో నాకు వీసా వచ్చేసింది కువైట్ నుంచి, వెళ్ళిపోతున్నాను కువైట్, రేపు పొద్దున్న మెడికల్కి వెళ్తాను, తర్వాత మొత్తం మళ్ళీ పోలీస్ ఎంక్వైరీ వస్తుంది, తర్వాత పీసీసీ అవుతుంది, తర్వాత బొంబాయి స్టాంప్ అవుతుంది, తర్వాత బొంబాయి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి కువైట్కి వెళ్ళిపోతాను, లచ్చలు సంపాదించేస్తాను అనేసి మన వాళ్ళకి అయితే మొత్తం పేరెంట్స్కి, బంధువులకి, చుట్టాలకి, ఫ్రెండ్స్కి, మొత్తం అందరికీ ఊరోళ్ళందరికీ చెప్పుకుంటా హ్యాపీగా నేనైతే కువైట్ వెళ్ళిపోతున్నాను అనేసి సంకలు గుద్దుకుంటూ ఫ్లైట్ ఎక్కి ఇక్కడికి వచ్చేస్తాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం దెమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది అనమాట, మామూలుగా ఉండదు. వర్క్ విషయంలో మనకి వీసాలు ఇచ్చిన వాళ్ళు ఏమైతే వర్కులు ఉంటాయో అవే చెప్తారండి, దానికి మించి ఇంకా ఏం పనులు అయితే చెప్పరు. కొంతమంది ఉంటారు మోసం చేసేవాళ్ళు, కొంతమంది ఆఫీస్ వాళ్ళు ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పర్సన్స్ ఎవరైతే వీసా చేస్తారో వాళ్ళు కూడా కొంచెం అటు ఇటులో కొంచెం డిస్టర్బ్ అవుతుంది. మ్యాక్సిమం 100%లో 95% అయితే మనకి చెప్పినటువంటి వర్క్లు ఉంటాయి. ఇంకా 5% ఉంటుంది చూసారా, ఆ 5% వచ్చేసి కొంచెం మోసాలు జరగవచ్చు. అందుకనేసి కువైట్ వచ్చినప్పుడు ఆలోచించుకుని అయితే రండి. మన టాపిక్, నా పాయింట్ ఏంటంటే, కువైట్ వచ్చిన తర్వాత మనము ఇంట్లో పనిచేసేటటువంటి బాబాలు కానీ మన మామల్ని కానీ, అంటే బాబా మామ అంటే ఇక్కడ పెద్ద వ్యక్తులు అనమాట. మనకి సారు మేడము ఏ విధంగా అయితే అంటామో ఇక్కడ కంపల్సరీగా ఆహా మామ బాబా అనేసి వాళ్ళు పిలిచిన వెంటనే మనం అలాగ అనాలన్నమాట. మనం ఏదైనా చెప్పాలన్నా కూడా మాటకి ముందు బాబా అనాలి, మాటకి తర్వాత బాబా అనాలి. రెస్పెక్ట్ అనేది మనం ఇవ్వాలన్నమాట. ఆ విధంగా మామ బాబా అనేసి అంటారండి ఇక్కడ. వీళ్ళని మనమైతే ఇంట్లో పని చేసుకున్నప్పుడు తిట్టకూడదండి, పొరపాటును కూడా తిట్టకూడదు, మొక్కుకోకూడదు. ఏంట్రా బాబు ఇది అనేసి మనము తిట్టుకునే పదాలు ప్రతి పదం వీళ్ళకి తెలుసండి ఖచ్చితంగాను. ఎందుకనేసి అంటే వీళ్ళు కువైట్ స్టార్ట్ అయిన కానించి కూడా మరి మన దేశంలో నుంచి మన మనుషుల్ని ప్రతి ఏరియా, హిందీ వాళ్ళు, తెలుగు, తమిళ్ అన్ని ఏరియా వాళ్ళు కూడా ఇక్కడ పనిచేయడానికి వీళ్ళు తీసుకొచ్చుకుంటున్నారు. అందుకనేసి వీళ్ళు ప్రతి మాట, బూతు మాట, ప్రతి మాట కూడా వీళ్ళకి తెలుసు, ప్రతి భాషలోనూ కూడా. అదే దాని గురించి మనం ఇక్కడ వర్క్ చేసుకుంటున్నప్పుడు 6 నెలల్లో సంవత్సరం బట్టి మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. నేను చేశాను కదా, అందుకనేసి నేను చెప్తున్నాను. శుభ్రంగా బాగానే ఉంటుంది. తర్వాత 1 ఇయర్ అయిపోయిన తర్వాత వీళ్ళని తిట్టుకుంటాం, మనకి స్టార్ట్ అవుతాం అనమాట. తిట్టుకుంటాం. మనకు ఫోన్ చేసిన వెంటనే బాబా ఫోన్ చేస్తున్నాడు అనుకో, బాబోయ్ వచ్చేసిందిరా బాబా, ఫోనా చంపేస్తున్నాడు రా బాబా, ఈడు బాబోయ్ సాగు కొట్టేస్తాడు, ఫోన్ చేశాడు, ఇంకా పడుకునేదాకా ఇంకా సాగు దొబ్బుతూనే ఉంటాడు అనేసి తిట్టుకుంటాం. ఎప్పుడు సంవత్సరం తర్వాత. సంవత్సరం అంతా బాగానే పనిచేస్తాం. సంవత్సరం అయిన తర్వాత ఇగో ఈ వస్తాయి కొమ్ములు, ఆడి మాటలో ఈడి మాటలో వాళ్ళు వీళ్ళు ఫోన్లు చేసేసి, ఒరే మీ బాబా సెలవు ఇచ్చాడా, ఏమే మీ మామ సెలవు ఇచ్చిందా, ఇవ్వకపోతే వెళ్ళిపోతానని చెప్పు, బెదిరిచ్చు, తిట్టుకుంటే వాళ్ళు మనకి కావాల్సినవి ఇస్తారు అనేసి కొంతమంది సోదుగాళ్ళు చెప్పి ఫోన్లు చేసి డిస్టర్బ్ చేస్తారు అనమాట. వాళ్ళ మాటలు వినేసి, ఆ బొమ్మ మాటలు వినేసి, ఆ రెబల మాటలు, వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు, వాళ్ళ డీజేటీల మాటలు, అందరి మాటలు వినేసి మనం ఇక్కడ ఏం చేస్తాం, పాపం బాబా గారు ఒరే మంచినీళ్ళు ఎవరా అంటే, అబ్బా వీడికి మంచినీళ్ళు ఇవ్వాలా, వెళ్ళి ఇస్త్రీ బట్టలు తీసుకురా అంటే, ఏంట్రా ఈ బతుకు అంటే సంవత్సరం నుంచి మంచిగానే పని చేస్తాం, అయ్యే పనులు చెప్తారు. సంవత్సరం అయిపోయిన తర్వాత కొమ్ములు వచ్చేసి వాళ్ళు చెప్పిన పని కూడా తిట్టుకుంటా మూలుక్కుంటా, కూరలు తుడిచినప్పుడు అలాగా ఇలాగనేసి మనము తిట్టుకుంటా మూలుక్కుంటా మనం వర్కులు చేస్తాం. ఆల్రెడీ నేను కూడా చేశాను, కొన్ని నాయి ఉన్నాయి మైనస్ పాయింట్లు. నేను కూడా 2-3 సార్లు మా బాబా గారిని మూలుక్కుంటా ముక్కుకుంటా, మా గురువు గారిని తిట్టుకుంటా పని చేశాను. మరి తర్వాత ఏమవుతుంది ఏంటో నాకు తెలియదు. కానీ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం ఇంటికి వెళ్ళిపోయినప్పుడు చెప్తున్నానండి, నేను చాలామందిని చూశాను. ఇప్పుడు కూడా ఇండియన్ ఎంబసీకి అయితే చాలామంది కూడా వెళ్ళి లైన్లో నుంచున్నారు. అటువంటి వ్యక్తులు మనం 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం వెళ్ళిపోతామని చెప్తాను చూసారా, అప్పుడు ఏం చేస్తారనుకున్నారు, మనకి ఇచ్చినటువంటి కారుతాళం తీసుకుంటారు, మన అక్కమ్మ తీసుకుంటారు, మన డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటారు. తర్వాత ఏం చేస్తారో తెలుసా, మెడబట్టుకుని గెంటేస్తారు ఇంటికి, ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు, రోడ్డు పాలు చేసేస్తారు, మట్టి పాలు చేసేస్తారు. చెప్తున్నాను నిజంగానో, చాలామందిని చూశానండి. ఈరోజు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈరోజు ఇంచుమించు ఇంకొక 2 నెలల వరకు కూడా, ఆగస్టు నెల వరకు కూడా మనకి కానూన్ ప్రకటించారు కువైట్ దేశము. మా కానూన్లో ఇటువంటి వ్యక్తులు అందరూ కూడా వెళ్ళిపోవడానికి మరి అనుమతి అయితే ఇచ్చారండి. దాని గురించి మరి ఈరోజు ఈ టాపిక్ అనేది మాట్లాడుతున్నాను. మనము ఒక
ఇంట్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా 2 సంవత్సరాలు వాళ్ళు ఏం పని చెప్పినా కూడా చేసుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోవాలండి. తర్వాత మనం ఇక్కడికి వచ్చిన తర్వాత తిట్టుకుంటా మూలుక్కుంటా పని చేసామంటే మాత్రం మనం వెళ్ళిపోయేటప్పుడు మనకి శాలరీలు ఇస్తారు, మనతో పని చేయించుకుంటారు, అన్నీ బాగానే ఉంటాయి మనం తిట్టుకున్నా కూడా. తర్వాత ఏమవుతుందంటే మనం వెళ్ళిపోయే రోజున మనం అన్నీ తీసుకుని మెడబట్టుకుని బయటికి గెంటేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా మ్యాక్సిమం బాయ్స్కి ఎక్కువ జరుగుతూ ఉంటాయండి. ఇళ్లలో పనిచేసే మనకి దివానీ బాయ్ కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, ఈ వేలో మన బాయ్స్కి మాలాంటి వ్యక్తులకైతే ఇటువంటివి చాలా జరుగుతున్నాయి. లేడీస్ని అయితే చాలామందిని కూడా చేసుకుంటారు, బాయ్స్ని నన్ను కూడా చేసుకున్నారు, చాలా జరిగినాయి. ఇళ్లలో పనిచేసే లేడీస్ చాలా జాగ్రత్తగా ఉండండి. మామూలు కానీ ఏదైనా పనులు చెప్పినా కూడా తిట్టుకోకుండా మూలుక్కోకుండా మరి పనులు చేసుకుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటాం. 2 సంవత్సరాలు చేసుకుని నెమ్మదిగా ఇంటికి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత తిట్టుకుని మూలుక్కున్నామంటే మాత్రం నేను చెప్పినవి అన్నీ కూడా చేస్తారు. ఇంకొకటి అండి, పిల్లల్ని చూసుకుంటూ వచ్చిన వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లోడికి ఏదైనా ఏడ్చినా అన్ని ఒకవేళ ఆడు పడిపోయి ఏడ్చినా కూడా మనమే కొట్టేసాం, మనమే తిట్టామనేసి అంటారు. వాళ్ళని ఎప్పుడు కూడా గసిరుకోకూడదు. పిల్లల్ని చూసుకున్నా మనం ఏ పని చేసినా కూడా వాళ్ళు గమనిస్తూనే ఉంటారు. మన మేడమ్స్ సార్లు చూస్తలేదు కదా, పిల్లోడిని తిట్టేద్దాం, కొట్టేద్దాం, మూలుకుందాం, ఇసురుకుందాం, కసురుకుందాం అనేసి చేశారనుకోండి, వాళ్ళు చూడరేమనుకుంటాం. తర్వాత పిలిచి దివాణీలో పిలిచి లెంపలో అంచేస్తారు. జరుగుతున్నాయి మా ఇంట్లోనే చూస్తున్నాను కూడా చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్. ఇదండి మొత్తానికి కువైట్ దేశం కానీ గల్ఫ్ దేశాల్లో ఏ దేశం వెళ్ళినా కూడా మన దేశంలో నడుస్తుంది. మన దేశంలో మనం తిట్టినా కొట్టినా వాళ్ళని తిట్టేసి కొట్టేసి వాళ్ళ యూనిఫామ్ మొఖాల మీద విసిరేసి వాళ్ళ ఆఫీసులో పడేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. సూలు గీలు అన్నీ ఐడి కార్డులు అన్నీ పడేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే అలా చేయడానికైతే ఉండదు. మొత్తం పాస్పోర్టు మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. మనం వెళ్ళాలంటే కనుక ఇక మన వల్ల కాదు. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కంప్లైంట్ చేసినా కూడా మనది తప్పు లేదు, వాళ్ళది తప్పు ఉందని కంప్లైంట్ చేసినా కూడా వీళ్ళ తరపున మ్యాక్సిమం గవర్నమెంట్ అనేది మాట్లాడుతుందండి. చాలా జాగ్రత్తగా ఉండి మనం అనేది ఇక్కడైతే వర్కులు చేసుకోవాలి. ఇది ఫ్రెండ్ మొత్తానికైతే కువైట్ దేశమైనా కానివ్వండి, దుబాయ్ దేశమైనా కానివ్వండి, గల్ఫ్ దేశాలు ప్రతి దేశం, బెహరాను, ఖత్తరు, మస్కట్టు, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. అన్ని దేశాల్లో కూడా మనం వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళని తిట్టుకోకుండా అయితే ఉండాలండి. మ్యాక్సిమం కూడా ఎంత చిరాకు పడినా మనం ఏమి పని చేయము. నేను తిట్టుకున్న తర్వాత నేను ఎందుకు తిట్టుకున్నాను, అసలు ఈ మంచినీళ్ళు తెమ్మన్నారు, మంచినీళ్ళు తెస్తే అయిపోతుంది కదా, బట్టలు ఇస్త్రీకి వెళ్ళమన్నాడు, ఇస్త్రీకి వెళ్తే అయిపోతుంది కదా, కూరలు తొడమన్నాడు, కూరలు తుడితే అయిపోద్ది కదా, ఇంకేం పనులు ఉన్నాయి, వీళ్ళు ఇబ్బంది పెట్టి పనులు ఏంటి, శుభ్రంగా 30,000 40,000 ఇస్తున్నారు అనేసి తర్వాత నేను బాధపడతాను. ఎందుకు తిట్టుకుంటున్నాను, ఎందుకు మొక్కుకుంటున్నాను అనేసి. అంటే మన వాళ్ళు ఈ చుట్టుపక్కల దోస్తుగాలు ఉంటారు కదా, కొంతమంది మంచి మాటలు చెప్తారు మంచిగా చేసుకొని. కొంతమంది మీ బాబా గారు నీకు సెలవు ఇవ్వలేదా, మాల్యాకి వెళ్ళలేదా, ఏట్రా బాబా వెళ్ళరా బాబా మాల్యాకి, ఏమా నీకు ఇవ్వలేదా సెలవు, ఇచ్చే మాల్యాకి వచ్చి కలుసుకుందాం అనేసి చెడగట్టి బ్యాచ్ ఉంటారు అనమాట. ఆ బ్యాచ్ మాటలు నమ్మి మోసపోయి చాలాసార్లు నేను కూడా మా బాబాని మా గురువుగారిని తిట్టుకోవడం అయితే జరిగింది. మనం ఏ హెవీ వర్క్ ఏమి ఉండదు, మనల్ని చంపేసి మనల్ని కొట్టేసి అంత వర్క్ ఏమి ఉండదు, బత్తాలు మోయమని ఏం చెప్పరు. శుభ్రంగా ఏసీలోనే మరి కూర్చోబెట్టి మనకి పనులు అనేవి చేయమంటారు. ఇదండి మొత్తానికి అయితే ఎవరో కూడా కువైట్ దేశం అనే కానివ్వండి, ఏ దేశం వచ్చినా కూడా ఈ గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా నిజంగా చాలా స్ట్రిక్ట్ అండ్ రూల్స్ ఉంటాయండి. అవన్నీ మనం పాటించుకుని మనం అనేది ఉద్యోగం అయితే చేసుకోవాలి. ఇప్పటి నుంచి నేను కూడా నిజంగానో వాళ్ళు ఏం పనులు చెప్పినా అయితే నేనైతే తిట్టుకోను. ఎందుకనేసి అంటే నేను ఉండే మరి అపార్ట్మెంట్లోనే మా ఫ్రెండ్, నాకు తెలిసిన ఫ్రెండ్నే ఈ మధ్యన అలా చేశారనమాట. 2 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ ఏంటంటే మనం వచ్చిన తర్వాత మనం ఈ రోజు వచ్చామనుకోండి, ఇంకొక నెల 2 నెలలు అక్కమ్మ కొట్టేస్తారు, వీళ్ళు ఎక్స్ట్రా కొట్టేస్తారు అనమాట. మనం 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడానికి అడుగుతాం. అప్పుడు ఏంటంటే అక్కమ్మ ఉంది కదా 2 సంవత్సరాలు చేసుకుని వెళ్ళిపో అంటారు. అప్పుడు మనం చేసుకుంటాం. తర్వాత వీళ్ళు 2 సంవత్సరాలు బట్టి మనం తిట్టుకున్న ఉంటాయి చూసారా, తిట్లు మూలుక్కున్నాయి, తిట్టుకున్నాయి, చిరాకు పడినాయి, అప్పుడు గుర్తొస్తాయి అనమాట వీళ్ళకి. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు తాళాలు అన్నీ కూడా తీసేసుకుని మెడబట్టుకుని బయటకు గెంటేస్తారండి. ఆ పరిస్థితులను అయితే తీసుకురావద్దు. ఇప్పుడు నేను చాలామందిని కూడా ఇండియన్ ఎంబాసీ దగ్గర లైన్లో నుంచున్న వాళ్ళందరినీ కూడా సగం మంది వాళ్ళే ఉన్నారు. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇది మొత్తానికి ఫ్రెండ్ అందరూ కూడా కువైట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండి పనులు చేసుకోండి. ఇప్పటి నుంచి ఎవరన్నా ఒకవేళ మొక్కుకుంటా మూలుక్కుంటా తిట్టుకుంటా చేసిన వాళ్ళు ఇప్పుడు అన్నీ కూడా తిట్టుకుంటూ మానేయండి. నేను కూడా మరో స్పెషల్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.